సాయంత్రం చేస్తున్నాం. 20వ తారీఖున అరకు పార్లమెంటు అరకు వ్యాలీ, అదేవిధంగా అమలాపురం పార్లమెంటు మండపేటలో 20వ తారీఖున చేస్తున్నాం. 24న రాజంపేట పార్లమెంటు పీలేరు, అనంతపురం పార్లమెంటు ఉరవకొండ. 25వ తారీఖున నెల్లూరు పార్లమెంట్ కొవ్వూరు అసెంబ్లీలో, కర్నూలు పార్లమెంట్ పత్తికొండ అసెంబ్లీలో 25వ తారీఖున, 27వ తారీఖున రాజమండ్రి పార్లమెంటు గోపాలపురం, గుంటూరు పార్లమెంటు పొన్నూరు, 28వ తారీఖున అనకాపల్లి పార్లమెంటు మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంటు టెక్కలి, 29వ తారీఖున ఏలూరు పార్లమెంటు ఉంగుటూరు, బాపట్ల పార్లమెంటు చీరాలలో ఈ సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ భారీ స్థాయిలో జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి ప్రజలందరూ సహకరించాలి. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మలాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వాలంటరీగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కోరుతూ అందరికీ నమస్కారం. అది ఇంక మాట్లాడి చెప్తాం. అది కూడా ఏ ఏ సభల్లో ఎవరెవరు పాల్గొంటారనేది మళ్ళీ ఒకసారి చూసుకొని చెప్తాం. ఇదైతే షెడ్యూల్. రేపు 3వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు జాతీయ పార్టీ అధ్యక్షుల యొక్క షెడ్యూల్. అందరూ ఇంకొక వారం 10 రోజులు అయితే అందరూ ఒకలేంటి ఇద్దరేంటి, ఇప్పటికే చాలామందికి ఫోన్లు వస్తున్నాయి మాకు, పలానా వాళ్ళు కలుస్తారు, పలానా వాళ్ళు కలుస్తారు. ఆచితూచి అడుగులు వేస్తున్నాం చాలామంది. ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం పూర్తిగా పోయింది. దానివల్ల అందరూ ఒకలేంటి ఇద్దరేంటి, ఏదో లిస్ట్ అన్నాడు చూసావా, మళ్ళీ తాడేపల్లి పిల్లిలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మీరే రాశారు, ఈవేళ నిన్న పేపర్లో కూడా రాశాడు. గందరగోళంగా ఉంది, ఇప్పుడు కానీ రిలీజ్ చేస్తే పార్టీ మొత్తం గోవింద అయిపోతుందని భయపడినట్టుగా ఉంది. మీరు రాసిన విషయాలు చెప్తున్నాను. అదొక కమిటీ వేసాం, 2 రకాలుగా ఉంది. కమిటీ వేసాం, వర్తున్న వాళ్ళకి, పార్టీకి ఉపయోగపడిన వాళ్ళకి చేర్చుకోవడం, పాత వాళ్ళకి కోఆర్డినేషన్ చేయడం. ఎక్కడ కూడా కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఒక కమిటీ వేసాం. అందరితో మాట్లాడి వర్త్ బట్టి, అవసరం బట్టి తీసుకున్నాం. అది నిరంతరం జరుగుతుంది. మళ్ళీ రేపు మధ్యాహ్నం జాయినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా జాయినింగ్స్ పెట్టుకున్నాం పార్టీ ఆఫీస్లో. మీరు చూశారు, ఇప్పటికే 2-3 ఈవెంట్లు జరిగాయి. మళ్ళీ రేపు మధ్యాహ్నం కూడా ఒక ఈవెంట్ ఉంది. ఒక వారంలో ఎవరెవరు జాయిన్ అవుతారో అవన్నీ ఐడెంటిఫై చేస్తాం. ఈ వారంలో కమిటీ అందరితో మాట్లాడి సమన్వయం చేసుకొని ముందుకెళ్తాం. జస్ట్ ఒక బాధ్యత ఒక్కొక్కరికి ఒప్పచెప్పాం. దీనికి కమిటీ అని కాదు, ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కరికి ఒప్పచెప్పాం. మీరు రాశారు నిన్న మొన్న ఎవరెవరికి ఏ బాధ్యతలు అనేది. లోకల్ లీడర్స్ ఒక పార్లమెంట్ యూనిట్ ఇది. లేదు, నేను టైం ఉంటే వెళ్తుంటాను, కానీ అధ్యక్షుల వారు ప్రధానం. ఒక పార్లమెంట్ ఒక యూనిట్, పార్లమెంట్లో ఒక అసెంబ్లీలో చేస్తాం. ఆ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ హాజరవుతారు. 2 కలిసే, కానీ కలిసి ఎప్పుడు ఏ ఏ సమావేశాలు జాయిన్ అవుతారనేది ఇంక చెప్తాం. కలవాలి కదా, అందరం కలిసే కదా చేస్తాం. కేడర్ అంతా కలిసి పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సారు ఏ ఏ సభలకు అటెండ్ అవుతారని తర్వాత చెప్తాం మీకు. అది కూడా నెలాఖరు, అది ఎక్కడ చేయాలనేది డిసైడ్. సపరేట్ మీటింగ్, ఈ మీటింగులతో సంబంధం లేకుండా ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో మీటింగ్ ఒకటి పెడతాం. అది ఎక్కడ పెడతామనేది చెప్తాం. ఆఫ్టర్ పొంగలే ఉంటుంది అది ఆల్మోస్ట్. అంతే కదా. ఓకే.
టీఎన్టీయూసీ వాళ్ళు ఒక బస్సు యాత్ర టెక్కల నుంచి ప్రారంభించి అన్ని నియోజకవర్గాలకి తిరుగుతున్నారు. ఒక బస్సుకి బ్రాండ్ చేశారు. ఆ బ్రాండింగ్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కలిసి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమానికి ఏం చేసింది, ఆ రోజు ఏవైతే బోర్డులు ఉండేవో బోర్డుల ద్వారా అన్ని ఇబ్బందులకు కూడా పుట్టిన నుంచి చనిపోయిన వరకు కార్మికుడికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాం. వీళ్ళు వచ్చిన తర్వాత బోర్డు